सृजेत् ओम जरणं पवित्रं वितरं भूतस्तरस्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतात्मा सिद्धम् अन्नमादाय भूतम् अन्नं प्राणमिद्वाभ्याम् मन्त्राभ्याम् दृष्टिदोषपरिहारार्थम् अन्नं प्रदर्शयेत् ओम भूतम् सुभूतम् सारात् तन्माशायुधस्य देशीया तन्नूर्जन्धाः ओम गलयदा अन्नं प्राणमन्नमपानमाहुः अन्नं मृत्युन्दमु जीवातुमाहुः अन्नं ब्रह्माणो जलसंवदन्ति अन्नमाहुः प्रजननं प्रजानाम् मोघमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वधयत्सदस्य नार्यमणं पुष्यति नो सखायम् केवलाधो भवति केवलाधी कन्यादानमधुकपूर्वकं दत्त्वा प्रतिभजनं परिपालयामि महासङ्कल्पं कुर्यात् पुनः सङ्कल्प्य प्राणायामं कृत्वा ओम 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 श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवोत्तमस्य भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः दिव्य तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि कन्यादान समये महासंकल्प पठनं करिष्ये అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజన్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోకమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానామే వ్యక్త వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే ఏక ఫణిరాజశేషస్య సహస్రఫణామణిమండల మండితే దండోత్తంభితే లోకా జలవలయుతే క్షేరస్వాదూదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంజ జాక జన్మలే పుష్కరాఖ్య సప్తద్వేవదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యైర్విరాజితే మధురామాయాసీ కాంచీ అవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీ మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చోళ కవలయాల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సుభసేన భోజ బాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే షట్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమ కోటి హిమవద్వింధ్యాచలాన హరివర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జల ఉత్తరే ప్రస్థ ప్రాంశు సూక్త్యావర్తన రమణ కమోహర్హ పాంచజన్య సింహలంకేతి నవఖండ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రభృతి భగవద్ దివ్య దేశానామ్రవర్ణి కావేరీ పయస్విని కృతమాల బాహుధా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యా
తటే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే జల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్యసభాసన్నిధౌ భూమండలస్యోపరి స్థిత భువస్సు వర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే నమయానంద మండపే దేవదాదార శక్తి ప్రభృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రల పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృతపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి యజ్ఞమండలాది మండలత్రయే రుద్రజుస్సామాధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిపరిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం జక్తభిః పరిసేవ్యమానస్య ఆదివరాద్యష్ట విద్యేశ్వరై పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిः పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య బహిః గుపదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య పంచకాలపరాయణైः భగవచ్చేషకర్మనిష్టైः సాలోక్యాదిపదస్థితైః నిత్యదృత్తైः పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య చక్రగదాశార్ంగ కృపాణ పంచాధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నోపుర కౌస్తుభమణి మండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రేణు పరకాలాది దివ్య సౌరిభిః ఆధార్య పంకజాక్షరామమిశ్రయామన ఘోష్టే పూర్ణవర రంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః అనుజాది స్వాచార్యవర్యైః మహిష్టభృగపులశ్చ బలహత్రతమరేతి దక్షాంగీర సత్రి సంగకైః మహర్షిభిః బ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాతపాశర పుండరీక వ్యాసాంబరీష బలిర్పాంగదార్జున విభీషణ హనుగరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్థూయమానస్య క్షమాత్ర సంచలిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః ఆలయాయాః సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య సకల జగత్సృష్టు పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే పరార్థే వ్యాసదాది వర్షే తత్ప్రథమ మాసే ప్రథమపదే ప్రథమే హనీ ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశకాయ ప్రథమ ప్రాణాయామ కాలే భూతనాంద్ర సమజే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రిమను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవాయః కల్పే సాయం భవస్వారోజిషముత్తమదావసరైవదజాక్షుషవైవస్వత సూర్యాగ్నే ధర్మ బ్రహ్మ రుద్రకాచ్చభౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే షట్వదేషు సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే తద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే సమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే వర్తమాన వ్యావహారే గజాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాదరాదరస్తు భానువాసరే శుభవాసరే పునర్వసో నక్షత్రే
శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే భోజన ముహూర్తే. అందరూ మమ అనుకోండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్యకౌమారయవనవార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్త ప్రకేంద్రాక్రాంత సమస్త వృతక్షయ ద్వారా వార్తావి సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్షాస్త్రావసానే ఏకబాలుకాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైకజలాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యపాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే సంమిత గోళోపవిధ్రువమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకగోళోమాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే అగ్నిష్టోమాదిరాత్రాజపేయ పౌండరీకారే శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం. అంతా చెప్పండి. మయా మయా సహ పూర్వేశ దశపూర్వేష శాపరేశ దశాపరేషాం వంశ్యానాం వంశ్యానాం సర్వేష సర్వేషాం పితॄణాం పితॄణాం నరకాత్ తీర్య శాశ్వత శాశ్వత శ్రీవిష్ణులోక శ్రీవిష్ణులోక నిత్య నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆలంకృత ఆలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం హరిష్యే హరిష్యే. కన్యకావరజో సుగంధగదుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య మంత్రేనాకుశపుష్పాకృతం హిరణ్యఫలోదకం గృహీత్వా హిరణ్యగర్భస్సమవర్తనాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధారముదయంజాముదయమానందస్మై దేవాయ హవిషా విధేమా. కన్యాదాన మంత్ర కనక సంపన్నా కనకాభరణైర్విలాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జగీషజా మే ద్రుతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో మే సర్వదో భూజాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాం పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ చ సాలంకృతాం సాధ్వీం సుశీలాయ శుభీమతే తోహం ప్రదాస్యామి ధర్మ కామార్థ సిద్ధజే దాన సాత్పుణ్యార్థం సాలగ్రామా గోభూహిరణ్యదానాదే షోడశ మహాదానాని కరిష్యే. గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాశువమ్మేశ్యాదశాంతం ప్రయక్షమే మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ స్యాదశాంతం ప్రయక్షమే సస్యాస్త్రజా భూమిం వరాహేణ సముద్ధృతా పుణ్యఫలదం అతశాంతం ప్రయక్షమే గర్భగర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అతశాంతం ప్రయక్షమే ఓం దేవస్య పాదవిదుః ప్రసవే బాహుభ్యాం గోష్ఠహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేధే ప్రతిగృహ్ణాతు ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీక్షజైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వాణినా పతివ్రతా మహాభాగా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా క్షీరాబ్ధితనయా మాలినీ జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ విందాలయ విందాలయ ఇమానేన దానేన కన్యాదానేన భగవాత్మనః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః ప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః భవతు భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే
సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్క మారు చెప్పండి. ప్రదాస్యామి. మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ, పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం. ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది. ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి, కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి ఈ మహాసంకల్పంలో కనపడుతుంది. మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం, ఈ భూమండలం కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అలాగే మహాపురుషుల యొక్క, మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి. ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం, నువ్వులను సూర్యమండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. యవైహి చంద్రమండల పర్యంతం, యవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క యవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం. అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారుట. అంతేనా, ఇదే కాదు, ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటివి. అంటే వేద ప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా ప్రస్తుతం మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము. అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువులు చేస్తే ఎంత పుణ్యమైతే ఫలం వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి దాతకు లభిస్తుందిట. అంతేనా, తనతో పాటు తన ముందు 10 తరాలు, తన తరువాత 10 తరాలు మొత్తం కలుపుకుని 21 తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది. అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటే మనం కన్యాదానంగా ఇందాక స్వామి